హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండీ అండ్ టేస్టీ. ఈరోజు మనము ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోనే చిన్నగా తరుగుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు, ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఈ మిశ్రమంలో కలుపుకొని బాగా వేయించుకోవాలి. చిన్నగా తరుగుకున్న క్యారెట్, ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ, పావు టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకులు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నిటికీ పట్టేలాగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ముందుగా బొంబాయి రవ్వను తీసుకున్నామో ఆ కప్పుతోనే కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్లు మరిగేంత వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం వాటర్లో వేసుకున్నప్పుడు ఇది ఉండలు కట్టకుండా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మనం వేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం ఈ విధంగా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు బొంబాయి రవ్వను తీసుకొని ఈ మిశ్రమంలో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఎటువంటి ఉండలు లేకుండా చూసుకోవాలి. నెమ్మదిగా టమాటా బాత్ చిక్కపడుతూ ఉంటుంది. మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును వేసుకొని అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోతుంది. Thanks for watching, friends. If you like this video, please do like, share and subscribe to our channel. Thank you.